నమస్తే నమస్తే పెద్దనా ప్రదీప్ కుమార్ ప్రదీప్ కుమార్ కాదన్నా చంద్రయ్య గౌడ్ నేరళపు నల్గొండ జిల్లా నాంపల్లి మండలం. చంద్రయ్య గౌడ అవునన్నా, ఇద్దరికి ఒకసారి మాట్లాడినాం. అదే అదే మరి ప్రదీప్ కుమార్ అని వచ్చింది నీ పేరు? ఏం లేదన్నా, చంద్రయ్య గౌడ్ అన్న చెప్పే. అంత బాగానే చంద్రన్న సూపర్ చెప్పే. అతిథులు రైతులే నీకు ఉండాలన్నయ్య. అంతేనా? ఏందన్నా ఈ రైతు బంధు ఏంది, నీళ్ళ పరిస్థితి, కరెంట్ అయితే చాలా ఘోరం ఏందన్నా. ఇట్లయితే బతకాలన్నా ఈ రైతులు. మొన్న రైతు బంధు పడ్డది కదా, ఇంకా పడలేదా? రైతు బంధు అన్నయ్య, ఇప్పుడు రైతు బంధు 3 సార్లు ఎగదెంగిండు, మన వేసిండు, మంచిగా టైం పడేది కేసీఆర్. ఈ చదువు రాని వాళ్ళకు ఊరియా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు అంట మళ్ళా అడుగు పిండి కూడా మళ్ళా అదే పెడుతురంట. మళ్ళా ఎట్లా చేయాలన్న వ్యవసాయం? మళ్ళీ ఈ పంటకు వస్తుందో రాదో తెలియదు. ఇక ఇప్పుడు ఈ వానాకాలంకి వేసిర్రు, మళ్ళీసారికి వస్తుందో రాదో గ్యారంటీ లేదు. ఇక గ్యారంటీ లేదన్నయ్య. ఇంకా అది రైతు బంధు అంత ఎక్కువ వచ్చింది, కరెంట్ అయితే ఘోరం అన్న. చెప్తే ఏనో లేదు. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయిందే అదే రకం అయిపోయింది. మళ్ళా ఎంతసేపు వస్తుంది? మొత్తం ఎండిపోతున్నాయి. అదేనే ఎంతసేపు వస్తుంది కరెక్ట్ గా? అన్న పొద్దుగాల 4 గంటలకు 5 గంటలకు పోతుంది అన్నయ్య. పొద్దుగాల పోతుంది. నైట్ సాయంత్రం 5 గంటలకు పోతుంది. తెల్లారి గంటల 6 గంటలకు వస్తుంది అన్నయ్య. నైట్ మళ్ళీ ఏ మాత్రం కూడా ఇంకా నువ్వు వచ్చే ముచ్చటే లేదన్న. అరే అంటే ఖాళీ మీ దగ్గర మీ ఊర్లో వాళ్ళన్నా ఎల్చి తీసుకున్నా కానీ ఇంకనే అదే అదే అంటే కలిపేది కూడా లేదు. కూడా ఆపతో సాపతో ఉండి ఎల్చి తీసుకున్నా ఇంకా నీకు ఇచ్చేది లేదు మళ్ళీ కరెంట్. చంద్రన్న మన ఊర్లోనేనా అంతటి ఉందా అని? అంతేనా? మన నాంపల్లి మండలం, ఇప్పుడు చండూరు మండలం కరెంట్ వాడుకుంటాం మేము. ఇంకా అంతటా అంతే ఉందన్న, మా ఒక్కటి కాదు. మన నల్గొండ జిల్లాలో అయితే ఎవరు చేసినా అంతే ఉండాలి మనం. మరొక నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగు బుక్కులు తీసుకొని, మాకే రాజగోపాల్ రెడ్డి అన్న, మీకు రాజగోపాల్ రెడ్డి అనేది మీ మంత్రి, జిల్లా మంత్రి, లాగు బుక్స్ తీసుకొని సబ్ స్టేషన్ల కాడికి పోయి ఒకనాడు లెక్కలు తీసిండు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుండా లేదా అనేదాన్ని లెక్కలు తీసిండు. అప్పుడు 18 గంటలు వస్తే కూడా ఏమి ఎక్కడ పోయింది 24 గంటలని అడిగారు. మరి ఇలా ఎక్కడుంది, మరి వీళ్ళు ఇస్తురా లేదా అని తెలుస్తలేదన్న. ఇప్పుడు మన వెంకరెడ్డి చెప్తుండు ఇంకా కాంగ్రెస్ అనేది ఇంకా రాదు, ఇంకా ఓడిపోయి మళ్ళా గెలిచేది మా ఎక్కువ అని ఆయనే చెప్తుండు. ఇంకా అటువంటి మనం ఆయన కాడు పోయి ఏం చేస్తాం, తమ్మి మేమే చేతులు ఎత్తేస్తున్నాం, మా పరిస్థితి ఇట్టుంది అంటాడు. అవునే, నేను చూసిన ఆ వీడియో. ఇప్పుడు అదే నిజంగా అన్నాడా లేకపోతే అది ఎవరైనా కల్పించి చెప్పారా? డైరెక్ట్ తెలిసి అన్నాడా తెలియక అన్నాడా? అట్లా కాదు, స్పృహతో అన్నాడా స్పృహ లేక అన్నాడా? అంటే కొన్నిసార్లు మిస్టేక్ లో కూడా అంటారు కదా, అట్లా ఇట్లా అన్నాడా అంటున్నా. మిస్టేక్ ఎందుకంటాడా? 2 మాటలు మాట్లాడిండమంటే వెళ్ళిపోయాడు. అదే అదే అంటే కోపంతో ఇట్లా అన్నాడా లేకపోతే ఏమైందని నాకు డౌట్ వచ్చింది. మంత్రి పదవి ఉండి ఆయన నుండి ఏంటంటే అంత. మరి ఎవరి మీద ఎందుకు అన్నాడు కానీ? అంటే తప్పనడేమో బీఆర్ఎస్ మళ్ళా రాదన్న పోయి కాంగ్రెస్ అన్నాడేమో, అంతేనా? బీఆర్ఎస్ అన్నా నువ్వు ఇక టికెట్ ఓటు తెచ్చుకుంటేనా? అట్లా కాదే, ఆయన మనసులో ఉన్న మాట నేను అనేది, ఆయన బయటకు అన్నది అది వినపడ్డది. మనసులో ఉన్న మాట అదేనా లేకపోతే ఎందుకు అట్లా వచ్చిందని నా క్వశ్చన్. రమేష్ అన్న, ఇప్పుడు 20 ఎకరాలకి రైతు బంధు వేస్తుండు మాట అన్నా. ఇది కంపెనీ కంటే ఎక్కువ అన్న. ఇవాళ ఒక్క రైతు ఆడి మనిషి వస్తే 800 కూలి ఇస్తేనే గడ్డి విప్పుతుంది. అవు కదా. ఇవాళ ఒక్క మగ మనిషి ఉరాలు తీస్తానికి నేను ఒక 4, 5, 18 ఎకరాలు నాటేస్తానా, 1000 రూపాయలు ఒక 90 మంది అయితేనే వస్తుంటున్నాను. అంటే ఆయనకి 1100 నుంచి 1200 రూపాయలు అయితేనే వస్తుంటుండు. ఇంకా నీ ఏం వ్యవసాయం చేయమంటావు అన్న? ఇప్పుడు సంవత్సరానికి నాకు ఒక 10 లక్షల పంట అంతే 8 లక్షల రూపాయలు రైతులకు కూలీలకే ఇస్తున్నాం అన్న. ఇప్పుడు మనది ఒక కంపెనీ అన్నట్టే కదా. ఏందన్నా రైతులు ఆడంతా ఈడంత అంటే ఒక 2 ఎకరాలు ఉన్నోడు ఆడంతలు ఆడే చేసుకోడు, ఒక కూలి మట్టి కూడా పెట్టాడు. 10 ఎకరాలు ఉన్నోడు అయితే మనకైతే పొత్తులు అయితే కూలీలు కాదనగా మేమైతే చేసుకోలేం కదా. భర్త భార్యలు ఇద్దరము ఒక్క కూలి ఒక్క జీతాన్ని నెల జీతాన్ని 30,000 ఇస్తున్నానా. ఇద్దరు ఉంటారు నా కాడ. అదే ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఇచ్చి పొద్దు కదలా 9 మంది పోయాలి మళ్ళా. అది ఉండే అది అంత ఘోరం ఉందన్న వ్యవసాయం. ఇంకా ఏం చేస్తామని చెప్పు. ఏమన్నంటే రైతు బంధు వాళ్ళకేస్తారు వీళ్ళకేస్తారు అంటే పెద్దగా ఉన్నవాడు పెద్దగానే ఉంటది అన్న. దాన్ని బట్టి ఖర్చే ఉంటది. దేనికి తగ్గట్టు దానికి ఉండనే ఉంటది కదా. ఏమన్నా దాని ఉంటేనే ఉంటది. ఇప్పుడు రైతు బంధువు లేకపోతే వ్యవసాయం చేయలేమన్నా. ఇప్పుడు ఏమైందంటే అన్న, ఇప్పుడు మనము ఏం జరిగిందంటే రైతు బంధు వస్తే డిఏ బస్తాలు ఊరియా దుంతోనికి డీజిలోనికి పండుకి డీజిలోనికి ఎన్ని అక్కర వస్తున్నాయి అనుకున్నావు అన్న. వ్యవసాయం అయ్యే బోరు నాకు 4 ఉంటాయి. అయ్యే బోర్లు అదే కాదన్నా. నాకు అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 10 ఫుట్లకి ఎక్కువ పడిపోయేదనా. నేను ఏమంటా, రైతు బంధు అనేది పడకపోతే ఎంత చేయను గంతే చేద్దురు, అంటే ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకుంటారు. ఎక్కడదనా నీకు అవసరం మన సరిపోనే చేద్దరు. మరి అంటే ఎంత పెట్టుబడి పెట్టగలితే అంతే. ఏమన్నా రాయి రప్పలు ఉన్న చెట్లు చేసి ఎన్ని ఎంత అభివృద్ధి అవుతుంది అనుకున్నావు. వ్యవసాయానికి రైతు బంధు అంటే చాలా
లాభం ఉంటుందన్నా. అట్లా కాదు, వీళ్ళకి అర్థమైతలేదు. వ్యవసాయానికి రైతు బంధు ఇస్తే రైతు అయితే జేబులో పెట్టుకుంటలేడు. మళ్ళీ ఏ రకంగా కూలీలకు కూలీ దొరుకుతుంది, ట్రాక్టర్ వాళ్ళకు ట్రాక్టర్ పని దొరుకుతుంది, దున్నుకాలకు దున్నుకాలు దొరుకుతుంది, ఫర్టిలైజర్ షాపులు బతుకుతున్నాయి. ఇట్లా ఇట్లా చూస్తే అసలు ఏ రంగం బతుకుతలేదు చెప్పు. ఒకవేళ రైతు అనేటువంటి బతికితే చుట్టూ అన్ని వ్యవస్థలు బాగుంటాయి కదా, అందరు బాగుంటారు కదా, అన్ని కుల వృత్తులు కూడా బతుకుతున్నారు కదా. అన్నా అలా పత్తి వేసిన అన్న ఘోరంగా ఎండిపోతుంది. ఏం చేయాలి చెప్పు రైతు అట్టోడు. ఇలా ఇలా డబ్బులు ఉన్న వడ్డీలకు ఇస్తూ ఏమనుకుంటారు తెలుసా అన్న సేట్లు గిట, రైతు బంధు ఎందుకే అంటున్నాను. ఎందుకంటే చెప్పనా ఆడు 700-800 సంచిని 1200 వేస్తున్నాను ఇతర సంచి. ఇప్పుడు ఇది రాకపోతే నా కాడుకోవచ్చు అనుకుంటున్నాను. రైతు అంటోడు నీకు పెట్టుబడిదారు కాడు పెట్టుబడి అడుగుతలేడు తెలుసా. అవును, నన్ను ఉన్నంతలో చదువుకొని పెట్టుకుంటుండు. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన వార్తలలో, నా చిన్నప్పుడు నేను చూసిన వడ్లు కానీ ఇట్లా బెల్లం కానీ ఈ రెండు మా దిక్కు, మా కామారెడ్డి దిక్కు బెల్లం వండేటోళ్ళం చెరుకు, దాంతోపాటు ఈ వడ్లు. అయితే వీటికి వరి పంట, ఈ రెండింటికి ముందు సేటు దగ్గర అప్పు తీసుకొచ్చేటోళ్ళు. అంటే మొదలే కొంత పెట్టుబడికి అప్పు తీసుకొచ్చుకుంటారు కాబట్టి అదే సేటుకి రైస్ మిల్గా కొడుతురు వడ్లు డైరెక్ట్ కళ్ళకి వెళ్ళి. నేను చూసిన చిన్నప్పుడు బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద డైరెక్ట్ అంటే మిల్లుగా పోతుండే అవి. మిల్లుకు పోయి ఆన్నే వేసేస్తే ఆయన రేటు అప్పుడున్న రేటు, మళ్ళా అప్పుడున్న రేటు పెట్టి కొన్నోడు లేడు. అవి పెట్టంగానే మళ్ళీ ధర అట్టితే మళ్ళీ పైసలు ఆడికాడికి ఖాతా నిండిపోయింది. ఇంకా ఏమంటుండే, ఇంకా నువ్వే నాకు తేలినావు అంటుండే, నువ్వే నాకు కట్టాలంటుండే. ఒకటి అట్లా బెల్లం కూడా అమ్మేటప్పుడు మొదలు ఈ సేటు దగ్గర అప్పు చేసి చెరుకు తోట పెట్టుకుని తీయటానికి వెళ్తురు అప్పుడు ఊర్లలో. ఆ తోట చెరుకు తోట అంత పని ఉంటుంది. అయితే ఆ బెల్లం వండిన తర్వాత ఏంది, మళ్ళీ తీసుకుపోయి అదే సేటుకి అప్ప చెప్తే ఆయన కూడా సేమ్ అంతే లెక్క కట్టి, యాడనే ఏమి వెళ్ళనే లేదు, రేటే లేదు, బెల్లం మార్కెట్లో ధర లేదు, నీ బెల్లం బాగలేదు, బెల్లం కర్రెగా ఉంది, మెత్తగా అయింది, తెల్లగా అయింది అని ఇట్లా 100 కారణాలు చెప్పి మళ్ళీ లాస్ట్కి ఆయనకు ₹1 రాకుండా చేస్తుండ్రు. అన్న రైతే లేకపోతే సమస్య దేశం మీద ఏది నడవదన్న. నేను ఏమంటున్నా, అప్పటి పంట కంపెనీ బతికే ఎన్న రైతు మీద. అప్పటి పంట ఎవరైతే మొదలు సేట్లు మనకు డబ్బులు ఇచ్చేటోళ్ళు పెట్టుబడికి, అప్పులు ఇచ్చేటోళ్ళు వాళ్ళకే అమ్ముకునేటోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా వస్తే తీసుకుంటారు, తులసి పత్రం లేకపోతే ఊకుంటోళ్ళు అంతే. పెట్టుబడి పెట్టాక వాడే పోసుకునేదన్నా. అదే ఇప్పుడు అట్లా, ఇప్పుడు అది మారింది కదా. మా ఇంటికే తిరిగేది. అవును కూర్చున్నావా ఇంకా గుయ్యలే ఇంకా గాలే ఇంకా కొట్టలే కానీ ఇళ్ళపొట్టు తిరిగేది. మళ్ళీ నమ్ముకుంటున్నా ఏందని అదే అట్లా చేసి మళ్ళీ అన్ని కొలుసుకపోయినాక ఆడ గత రేటే ఉంది గిత్త రేటు కొంచుకోండి ఇంట్లో పడ్డాక ఏం చేస్తామన్నా. అదే అట్లా ఉండే రైతు అంటోడు చాలా వీణమన్నా. నేను ఏమన్నా అనుకో గాని అంత ఘోరం అయిపోయింది రైతు పరిస్థితి. వ్యవసాయం చేయకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు జర తెల్లగాయరు కదా అనుకుంటే తెలుస్తుంది. అదేనే జర తెలంగాణ వచ్చినాక తెల్లగాయరు రైతులు అని అనుకునే లోపే ఆగం చేసేసారు. తెల్లగా కాదనా, ఒక్కొక్క 1000 బత్తా చెట్లు ఉండే చంద్రబాబు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఓరం నా పెళ్ళమ్మ అప్పుడే నా పెళ్లి అయితే పోయి ఇక్కడ వండుకునేదన్న మంచం వేసుకొని. ఇప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో. అట్లా కూడా ఎండిపోతే పీకేసినాం బత్తా చెట్టు. ఏంటి మన చంద్రబాబు కరుపు వచ్చినప్పుడు కరెంటు షాకులు తగిలి మస్తు మంది చచ్చిపోయారు అప్పుడు రాత్రి పూట కరెంట్ల కాడిపోయి. అన్న ఇంకొకటి కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు అన్న, మీది చీకటోనం అవుతుంది అన్నాడు వాస్తవానికి. 2 సభలానా నేను అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉన్నాము. మన గోడదెడ్డి వర్గం మాది వర్గాలు ఉండే అప్పుడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళకు గోడదెడ్డికి మరి ఆయన వర్గం రాజ్యసభ సభ్యుడు ఉండే ఆయన. అయితే కిరణ్ కుమార్ రెడ్డి నిండు సభలో లేచి ఏమైకేసారు మీకు చీకటం అయితే మీకు ఏడనే అని అన్నాడు. అంటే ఒక్కడు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు లేడన్న ఆ రోజు. ఇవాళ మనకు ఎక్కడి కరెంటు ఏడనా ఆంధ్రలో 9 గంటలు అయితే మనకు 24 గంటల కరెంట్ ఇచ్చింది నా కేసీఆర్. మొత్తం మాట్లాడతారన్నా ఇవాళ ఏం చెడిపోయిందన్న. రోడ్లు చేసిండు, జిల్లాలు పెంచిండు. మాది అన్నయ్య మాది 12 మన మండలానికి 12 గ్రామ పంచాయతీలు ఉండే, 22 గ్రామ పంచాయతీలు ఉండే, 3 ఉండేదన్న సెక్రటర్లు. అటువంటి ఇప్పుడు 33 గ్రామ పంచాయతీలు అయి 33 మంది సెక్రటర్లు అన్న. అంటే ఉద్యోగాలు పెరిగినట్ట మామూలుగా అనుకున్నాం. మీ రాజగోపాల్ రెడ్డి పంతనం ఎట్లుంది మునుగోడులో? ఇంకా ఆయన పాపం ఆయన పరిస్థితి అంతా ఘోరం. ఇంకా పని అంటే ఇంకా ఆయన ఇంకా తొందర ఆయన చేస్తలే కానీ ఏం చేసినా ఆయన ఇంటి నుంచి పెట్టేది కాక ఎంత పెడతామన్నా. 1 లక్ష అంటే 50 అంటే ఇవ్వగలుగుతాడు. పైనుంచి రాని ఏం చేస్తావు చెప్పు. సర్పంచులకైతే ఘోరం అన్న. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు అంతా లేదు. ఒక్కొక్కడు 60,000 70 లక్షలు 60 లక్షలు 50 లక్షలు పెట్టి గెలిస్తే వీణమన్నా ఇంకా మందు దాచొచ్చేదే ఉంది.
సరే చంద్రన్న, ఓకేనే. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, నమస్తే. నమస్తే. నువ్వు రైతుల గురించి మాట్లాడాక నీకు అర్థం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. సరే.